వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈరోజు మనము మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. మార్కెట్ ఇవాళ ఎలా పర్ఫామ్ చేసింది, అంతేకాకుండా మరి రేపు మార్కెట్ ఎలా పర్ఫామ్ చేయబోతుంది అది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మనం ఇక్కడ వచ్చేసి గూగుల్ క్రోమ్లో మనం ట్రేడింగ్ వ్యూ చూద్దాము. సో ట్రేడింగ్ వ్యూలో ప్రస్తుతానికి మనం చూస్తుంది డైలీ చార్ట్ అనమాట. సో డైలీ చార్ట్లో వచ్చేసి నిన్న మనం చూసాము గత 2-3 డేస్ నుంచి మార్కెట్ కంటిన్యూస్గా పడుతుందని. కానీ ఇవాళ మనం ఎలా అయితే నిన్న అనుకున్నామో కన్సాలిడేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయని, సో మళ్ళీ ఇవాళ పాజ్ తీసుకొని ఇక్కడనే నిన్నటి లెవెల్స్ మధ్యలోనే ఇవాళ కన్సాలిడేషన్ అనేది జరిగింది. మార్కెట్ సైడ్ వేజే ఉండింది. కంటిన్యూస్గా మనకి ఏంటంటే ఫాల్ అనేది మనం చూడలేదు, కంటిన్యూ ఫాల్ అనేది కాలేదు. ఇవాళ సైడ్ వేజ్ అనేది జరిగింది. ప్రస్తుతానికి డైలీ చార్ట్లో అనేది చార్ట్ ప్రస్తుతానికి ఇలా ఉంది. మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఫామ్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది కొంచెం పెరిగిపోయినాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం ఇక్కడ 5 మినిట్స్ చార్ట్ చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక స్లైట్ గ్యాప్ అప్ అనేది మార్కెట్ ఇవాళ ఓపెన్ అయింది. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్ కిందికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ నిన్నటి లెవెల్స్ దాకా వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ సైడ్ వేజే మార్కెట్ ఉండింది అని మనం ఇక్కడ చూసుకోవచ్చు. పెద్దగా ఏమి మూవ్మెంట్ ఇవ్వలేదు. వన్ సైడెడ్ అయితే డౌన్ సైడ్ కూడా ఒక వన్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇవాళ ఇవ్వలేదు. అది ఒక గుడ్ న్యూస్ కూడా అనుకోవచ్చు అప్ సైడ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం. ఎందుకంటే ఒక పాజ్ తీసుకుంది కాబట్టి ఇలానే ఇంకొక 1 డే లేదా 2 డేస్ కన్సాలిడేషన్ జరిగి సైడ్ వేస్ మార్కెట్ ఉండిన తర్వాత ఒక పెద్ద మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు 4th of June మనకు ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఒక పెద్ద మూవ్ చూసే అవకాశాలు ఉన్నాయి. కరెక్ట్ ఆ టైంకి మార్కెట్ ఇక్కడ పాజ్ తీసుకున్నట్లు మనం చూసుకోవచ్చు. రేపు అండ్ ఎల్లుండి కూడా ఒకవేళ రేపు అంటే మళ్ళీ మండే అండ్ ట్యూస్డే కూడా ఒకవేళ మార్కెట్ ఇలానే ఉండింది అనుకోండి సైడ్ వేస్, ఒకవేళ మండే కూడా మార్కెట్ సైడ్ వేస్ ఉంది అంటే మళ్ళీ ట్యూస్డే రోజు ఒక మంచి మూవ్ అనేది మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. సో పెద్దగా మార్కెట్లో ఇవాళ ఏం జరగలేదు. మండే రోజు ఏం జరగవచ్చు అంటే మళ్ళీ మార్కెట్ ఇక్కడనే ఈ లెవెల్స్ దగ్గర ఫ్లాట్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ సైడ్ వేస్ ఇవాళ ఎలా అయితే మార్కెట్ ఉండిందో సేమ్ అలానే మండే కూడా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఒకవేళ బై ఛాన్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మళ్ళీ అక్కడ నుంచి పైకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ పైకి రికవర్ కాకపోతే అక్కడ మనం కన్సాలిడేషన్ జరిగిన తర్వాత ఎటువైపు అయితే మూవ్ అవుతుందో ఆ వైపు మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే ట్యూస్డే కోసం రెడీ అవుతున్నట్టు అనుకోవచ్చు. ఎందుకంటే మనకు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ రోజు కూడా ఒకరోజు ముందే మార్కెట్ అక్కడ నుంచి రెడీ అవుతున్నట్టు అనుకోవచ్చు మనము. అంతేకాకుండా ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కన్సల్టేషన్ జరిగి అక్కడనే క్లోజ్ అయిపోతే ఆ అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇవాళ కూడా అలానే జరిగింది కాబట్టి. సో ఇది మన మార్కెట్ అప్డేట్స్ అనమాట. మీరు మళ్ళీ డైలీ చార్ట్ కూడా చూసుకోవచ్చు. ఈ రెండు కంపారిజన్ చేసుకొని దాని ప్రకారంగా మీ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతంగా ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గర 22,500 దగ్గర ఒక సపోర్ట్ ఫామ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారో దాన్ని కింద కామెంట్ చేసి తెలియజేయండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు ఒకవేళ హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.